ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం. మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి పార్టీ వారు మరి నిన్న అమర్నాథ్ గారు మాట్లాడింది మనం చూసాం. మహిళలంటే చిన్న చూపు, మహిళలంటే చులకన భావం ఏ విధంగా ఉందో మనం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి భువనమ్మ గారిని అంత చండాలంగా మాట్లాడినా పైచాసిక ఆనందం పట్టాడు. కుటుంబ పెద్ద అన్నవారు కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని మందలించి ఇది నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ రూట్లో పోవాలని జగన్ రెడ్డి ఆ రోజే ఆదేశించినింటే ఈరోజు మరి ఆ రోజు కూడా మహిళలపై దాడులు జరిగినాయి. మహిళలపై ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మేము స్వయానా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు రాష్ట్రపతి గారికి ఒక బుక్ అందజేశాం. మహిళలపైన వైసీపీ నాయకులు ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారు అన్న విషయాన్ని విత్ ఆధారాలతో సహా రాష్ట్రపతి గారికి అందజేశాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఈరోజు అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. లాస్ట్కి వైసీపీ పార్టీలు ఏ స్థాయికి దిగజారిపోయారంటే మహిళలు కట్టుబొట్టు మీద కూడా మాట్లాడే స్థాయికి ఆ స్థాయికి దిగజారిపోయారన్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఆ రోజు భువనమ్మ గారిని కావచ్చు, అదేవిధంగా అమరావతి మహిళలని ఏ విధంగా కించపరిచారో, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మనం చూసాం. ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయరు, తల్లి చెల్లెన్న వాళ్ళకి గౌరవం లేదు. అదేవిధంగా మరి తల్లి మరి చెల్లి వారి కట్టుబొట్టు గురించి కూడా గతంలో కూడా వైసీపీ పార్టీ వారే మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా తయారవుతుంది? అమర్నాథ్ గారు మాట్లాడారు. ఒక మంత్రిగా ఆయన ఆ శాఖలో ఏం ఒలగబెట్టాడో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్ గారు మాట్లాడుతుండేది ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో రాష్ట్ర మహిళలందరూ చూస్తున్నారు, భారతదేశంలో ఉన్న మహిళలు కూడా చూస్తున్నారు. మరి నేను తెలియజేసేది ఒకటే, మీకు మహిళలంటే గౌరవం లేదు, మహిళా ఓట్లు కావాలి. నా అక్క చెల్లెండ్లు అని మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండరా? ఈరోజు మీరు మా అభివృద్ధి పైన చర్చించడానికి ధైర్యం లేదు, దమ్ము లేదు. మహిళల పైన హోంమంత్రి గారు కట్టుబొట్టు గురించి, మిగతా మహిళల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయిందంటే వైసీపీ పార్టీ, రాష్ట్ర ప్రజలు, మీడియా సోదరులు కూడా మీరందరూ మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది చర్చ జరగాలి. ఎందుకంటే చివరికి ఆడవారి అలంకరణ పైన కూడా మాట్లాడుతున్నారు. ఆ స్థాయికి దిగజారిపోయింది వైసీపీ పార్టీ. అంటే అది క్లోజ్ అయిపోయింది వైసీపీ పార్టీ. ఏదో విధంగా డైవర్ట్ చేయాలి, ఏదో విధంగా మరి ఏదో ఒకటి సబ్జెక్ట్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మరి గొడవలు పెట్టి ఏదో ఒకటి ఆయన పార్టీ ఉనికి కోసం ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథ్తో మాట్లాడింది తప్పు. అంతేకాకుండా నెల్లూరులో ప్రశాంతి రెడ్డి గారిని మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతుండే తప్పు. మరి అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యులు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతుండేది మహిళలపైన మీరు మాట్లాడుతుండేది తప్పు అని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించింటే ఈరోజు ఈ స్థాయికి రాదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మాట్లాడండి. ఆయన దృష్టిలో పడాలని చెప్పి ఈ మాజీ మంత్రులు నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే మహిళా లోకం చూస్తుంది. మహిళల్ని కించపరిచిన ఏ దేశము కూడా, ఏ పార్టీ కూడా భూస్థాపితమైపోతుందన్న విషయం తెలియజేస్తున్నాం. మహిళల్ని గౌరవించిన చోటే మరి ఎక్కడైనా కానీ పుణ్యదేశంలో ఉంటుంది. కానీ మహిళలను అవమానించి మహిళల్ని ఈ విధంగా కించపరిచారంటే ఖచ్చితంగా మరి ఇప్పటికే 11 సీట్లకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో మీకు 0 అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. మరొకసారి అమర్నాథ్ గారు చెప్తున్నా, దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ శాఖలకు ఏం ఒలిగి పెట్టారో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఈ రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి దీని గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని ఒక్కసారి చర్చించండి. నేను ఇలా అనిత గారి గురించి మాట్లాడాను, నేను మాట్లాడింది కరెక్టా తప్పా అనేది మీ కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ చెల్లెలు, నీ అక్క, నీ కుటుంబ సభ్యులు, నీ తల్లి, నిన్న కన్న తల్లితో చర్చించుకో. అప్పుడు తెలుస్తుంది మహిళలు ఏ విధంగా గౌరవించాలో. అసలు ఇప్పుడు మేము మాట్లాడాల్సింది చాలా బాధ అనిపిస్తుంది. నిన్ను ఎలా పెంచిందో మీ తల్లి అనేది ఎట్లా అంటే మహిళలు మేము గౌరవించుకోవాలి కాబట్టి నేను తెలియజేస్తున్నా. ఇదేనా నీ సభ్య సమాజం? నువ్వు చదువుకున్న చదువుకి ఇదేనా? మీ నాయకుడేమో రబరబా రెచ్చగొడతానంటాడు, నువ్వేమో మహిళలు కించపరిచి మాట్లాడుతున్నావు. ఇదేం మాకు చేతగాక ఏం కాదు.
చట్టం తన పని తను చేస్తుంటుంది. మీరు చట్టంతో తప్పించుకొని ప్రజల్ని డైవర్ట్ చేయాలా, మీ కేసులు డైవర్ట్ చేయాలా, కేసులు మీ కార్యకర్తలు ఈ చర్చలు దీని మీద డైవర్ట్ కావాలని ఆలోచిస్తున్నారేమో. ఖచ్చితంగా చట్టం తన పని చేస్తుంది. మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మరి ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2 గంటల సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ గతంలో మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడారో, ఎప్పుడు మీరు ప్రతిపక్ష హోదాగా ఉన్నప్పుడు మరి అమరావతి గురించి ఏం మాట్లాడారో, ఎన్నికల్లో మీరు పోటీ చేశారు కదా 2019లో, మీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలో మా జగన్ రెడ్డికి పెద్ద ప్యాలెస్ ఉంది, మేము అమరావతిని పూర్తి చేస్తాం, మేము అమరావతిని స్వాగతిస్తాం, అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలాట చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని సర్వనాశనం చేసింది మీరు కాదా జగన్ రెడ్డి గారు అనే విషయం కూడా నేను అడుగుతున్నా. ఆ రోజు ఏం మాట్లాడారు? అమరావతి రాజధాని అన్నారు, 33,000 ఎకరాలు చాలన్నారు, ఓట్లు వేయించుకున్నారు. మళ్ళా మొన్నటి రోజు ఏం చెప్పారు? మేము అమరావతిని సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఈ రోజు మళ్ళా మావిగన్. ప్రజలు ఏమన్నా తిక్కోళ్ళు అనుకుంటున్నారా? ప్రజలు అమరావతి రాజధాని అని ఏకకంఠంతో ఒప్పుకొనే మాకు సంపూర్ణమైన మెజార్టీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే రాజధాని పూర్తి అవుతుంది, భావితరాల భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతోనే ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. మేము ఆ రోజు క్లారిటీ చెప్పాం. ఈ జగన్ రెడ్డి 3 ముక్కలు ఆడుతున్నాడు, ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. 3 ప్రాంతాలు అన్నాడు, 3 ముక్కలు చేశాడు. ఏ ముక్కలోనూ ఒక సిమెంట్ బస్తా వేయని జగన్ రెడ్డి గారు కూడా ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతుంటే మరి ప్రజలంతా మరి లండన్ మందులు పనిచేస్తున్నాయో లేదో, జగన్ రెడ్డి లండన్ మందులు పనిచేస్తున్నాయో లేదో, జగన్ రెడ్డి గారికి ఏమైనా మైండ్ దొబ్బిందా? ఏం మాట్లాడుతున్నారండి జగన్ రెడ్డి గారు? మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించారా? ఈ రైతుల గురించి మరి మాట్లాడుతున్నారు. రైతు కష్టాలు మీకు తెలుసా? ఏ రోజైనా రైతు గురించి మీరు మాట్లాడారా? మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారా? ఈరోజు రాయలసీమలో కావచ్చు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రైతులకు పెద్దపీట వేసింది. ఇప్పుడే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా రైతులను హక్కును చేర్చుకున్న వ్యక్తి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, భావితరాల భవిష్యత్తు సర్వనాశనం చేసి, ఈ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ తీసుకొచ్చి అభివృద్ధి బాటలో మేము బాటలు వేస్తుంటే, భావితరాలకి ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుంటే గొడ్డలతో రపా నరికారు. ఇంకా చాలేదా మీకు తృప్తి? ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన మీకు అంత కసి? మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకున్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేయాలి ఏమనేది చర్చించాలి తప్ప ఇలా ప్రజలు రెచ్చగొట్టుకుంటూ మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ లేదా? ఈరోజు లా అండ్ ఆర్డర్ సక్రమంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. క్రైమ్ రేట్ ఎంత తగ్గిందో మా హోమ్ మినిస్టర్ గారు బాగా క్లారిటీగా చెప్పారు. గంజా ఏ విధంగా నిర్మూలించామో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. డ్రగ్స్ ఏ విధంగా నిర్మూలించామో తెలుసు. మాఫియా ఏ విధంగా